ప్రముఖ సాహితీవేత్త, కవి, పత్రికా రచయిత చౌడూరి నరసింహారావు గారికి ఘన సన్మానం జరిగింది. త్యాగరాజ గాన సభ, భవానీ సాహిత్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాజ గాన సభలో ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వందే మాతరం, నాకు నచ్చిన పుస్తకం అనే గ్రంథాల ఆవిష్కరణ సభ జరిగింది. ముఖ్య వక్తగా పాల్గొన్న చౌడూరి నరసింహారావు వందే మాతరం గ్రంథంపై సుమారు అరగంట పాటు విశ్లేషణాత్మకంగా ప్రసంగించారు. ఆయన ప్రసంగంలో బంకిం చంద్ర చటర్జీ జీవితం, రచనలు, ముఖ్యంగా ఆనందమఠం నవల ప్రాముఖ్యత వివరించారు. వందే మాతరం గీతం భారత స్వాతంత్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచిందని తెలిపారు. మరో వక్తగా డాక్టర్ జరుపుల రమేష్ నాకు నచ్చిన పుస్తకంపై సమీక్ష చేశారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ అతిథులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ ఆచార్య ఫణీంద్ర పాల్గొని 2 పుస్తకాలను ఆవిష్కరించారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన డాక్టర్ సాధనాల వెంకటస్వామి నాయుడు యువ రచయితలకు మార్గదర్శక సూచనలు అందించారు. అనంతరం సంకలనంలో రచనలు చేసిన సుమారు 30 మంది కవులు, కవయిత్రులను శాల్వాలు, సర్టిఫికెట్లు, పుస్తకాలతో ఘనంగా సన్మానించారు. సాహిత్య సేవలో విశేష కృషి చేస్తున్న వైరాగ్యం ప్రభాకర్ను అతిథులు అభినందించారు. చివరగా లోడే రాములు వందన సమర్పణతో సభ విజయవంతంగా ముగిసింది. 150 ఏళ్ళు గడిచిన సందర్భంగా మిత్రులు డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారు మన తెలుగు సాహిత్యానికి సౌభాగ్యంగా వారు 135 పుస్తకాలు ఇంతవరకు ప్రచురించి ఈ పుస్తకంతో 136వ పుస్తకం ఇది. ఈ 136వ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి సందర్భంగా వందే మాతరం అనేటువంటి ఒక చక్కటి నినాదం, అంటే ఏ మాట అయితే మనం వింటే మన ఒళ్ళు గౌరు పడుస్తుందో, నిద్రపోతున్న వాడు లేచి పరిగెత్తుకుంటూ వచ్చి జాతీయోద్యమంలో పాల్గొనేట్టు చేసినటువంటి ఒక తారక మంత్రం, అటువంటి ఒక అద్భుతమైనటువంటి గీతాన్ని, అంటే ఆధునిక భగవద్గీత అనేటువంటి ఆనంద మఠం అనేటువంటి ఒక గ్రంథంలో నుంచి ఈ యొక్క చక్కటి గీతాన్ని మనం వింటూ ఉంటాం. ఈ సందర్భంగా స్వరాజ్య సమర అగ్నిలో సమిధలుగా మారినటువంటి కొందరిని తలుచుకోవడం మన ధర్మం కాబట్టి వారిని స్మరిస్తూ అమ్మ భరతమాతను ప్రారంభంలోనే స్మరించుకున్నాం. మండెడు స్వరాజ్ఞ సమరాగ్ని కుండమందు భస్మమైన గులాబీ పుష్పములు మీరు, ఎన్ని కల్పాంతములకేని ఇంకిపోని భరతమాత ఆనంద భాష్పములు మీరు. భరతమాత ఆనంద భాష్పాలు అంటే బాధ కలిగినప్పుడు కంటి నుంచి నీళ్లు కారుతాయి, ఆనందం కలిగినప్పుడు కూడా కంటి నుంచి నీళ్లు కారుతాయి. పిల్లలు ఎలా ఉండాలి అంటే తమ పెద్దలు, తల్లిదండ్రులు తమ పట్ల ఆనందంతో కన్నీరు కార్చారు, దాన్ని ఆనంద భాష్పాలు అన్నారు. మరి స్వతంత్ర సమరాగ్నిలో పాల్గొన్నటువంటి ఈ మహానుభావులంతా కూడా ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ మనం స్మరించుకోవడం మన యొక్క ధర్మం కాబట్టి వాళ్ళని స్మరిస్తూ ఈ పద్యాన్ని మనం చెప్పుకున్నాం. ఈరోజు బంకిం చంద్ర చటోపాధ్యాయ, చాలా వరకు చటర్జీ అనే పేరు బాగా ప్రఖ్యాతిలో ఉంది. బ్రిటిష్ వాళ్ళకు నోరు తిరగకపోతే రాజమండ్రి అన్నట్టు, అలా చటోపాధ్యాయ అనేటువంటి మాటని చటర్జీ అనడం మొదలుపెట్టారు కాబట్టి అదే పేరు సార్థకం అయిపోయింది. కానీ వారి అసలు పేరు బంకిం చంద్ర చటోపాధ్యాయ. వారు
26 జూన్ 1838లో జన్మించారు. 7 ఏప్రిల్ 1894లో వారు గతించారు. అంటే 56 సంవత్సరాలు వారి జీవితకాలం. ఈ 56 సంవత్సరాల జీవితకాలంలో వారు ఎన్ని ఘనకార్యాలు చేశారండి అంటే, మనిషి ఎంతకాలం జీవించాడనేది కాదు, ఏం చేశాడనేది ముఖ్యం. కులం పవిత్రం జరణీ కృతార్థ వసుంధర పుణ్యవతీ చ తేనా అని ఒక అద్భుతమైన శ్లోకం. ఎవరి పుట్టుక వల్ల వారిని కన్నటువంటి తల్లి గర్భము పవిత్రమవుతుందో, ఎవరి పుట్టుక వల్ల వారు జన్మించిన ప్రదేశము పుణ్యక్షేత్రం అవుతుందో, ఎవరి పుట్టుక వల్ల వారి వంశము సమున్నతికి ఎక్కుతుందో, వారి నిజమైనటువంటి జన్మించిన వారు అవుతారు అన్నాడు ఒక సందర్భంలో ఒక శతకకర్త. కాబట్టి ఇక్కడ బంకించంద్ర చటోపాధ్యాయుల వారు మళ్ళీ చాలా అద్భుతమైనటువంటి విషయాలు వారి గురించి ఒక మాటలో చెప్పాలి అంటే, అరవింద్ ఘోష్ అనేటువంటి ఒక మహానుభావుడు, మహర్షి అరవింద్, వారు ఒక సందర్భంలో అంటారు, బంకించంద్రుడు అందరిలాగా పేరు కోసం పాకులాడినటువంటి వ్యక్తి కాదు, వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కోసం పెరుగులాడినటువంటి వ్యక్తి కాదు. ఆయన కలం పట్టడం ఒక బాధ్యతగా కలం పట్టాడు. ప్రకృతి ఏ విధంగా అయితే తన పని తాను నిశ్శబ్దంగా నిర్మలంగా చేసుకుంటూ పోతుందో, బంకించంద్రుడు కూడా అదే విధంగా నిర్మలంగా నిశ్శబ్దంగా చేసుకుంటూ అలా తన జీవిత కాలంలో 14 నవలలు రచించాడు బెంగాలీ భాషలో, ఒకటి ఇంగ్లీష్లో రచించాడు. మొత్తం 15 నవలలు రచించినటువంటి వారి రచనలో 1770లో బెంగాల్ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక భయంకరమైన కరువుని, అలాగే 1772లో సాధువులంతా కూడా ఆ రోజు ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యతిరేకిస్తూ సాగించినటువంటి ఉద్యమంలో, పోరాటంలో ఈ 2 ఇతివృత్తాలను తీసుకొని ఆనందమఠ్ అనేటువంటి ఒక గ్రంథం రచించారు, ఒక నవల రచించారు. వారు వంగ దర్శన్ అనేటువంటి ఒక పత్రికను నిర్వహించేవారు. ఆయన ఎంత గొప్పవాడంటే, ఆ పత్రిక నిండా ఆయన రచనలే, ఆయన రచించిన కవితలు, వ్యాసాలు, సమీక్షలు, అలా మొట్టమొదట ఆ బంకించంద్రుడు రాసినటువంటివే రాస్తూ, ఆ తర్వాత సాహితీవేత్తల నుంచి వచ్చినటువంటి వాటన్నిటినీ కూడా అలా పొందుపరుస్తూ వంగదర్శన్ అనే పత్రిక నడిపారు. ఆయన కేవలం పత్రికాధిపతి కాదండి, ఆయన అద్భుతమైనటువంటి, మళ్ళీ వారి తల్లిదండ్రుల విషయం ఆలోచిస్తే వారు ఒక సంప్రదాయ కుటుంబంలో జన్మించినటువంటి వారు. యాదవచంద్ర చటోపాధ్యాయ గారు తండ్రి గారి పేరు, దుర్గామాత తల్లి పేరు. మరి వాళ్ళ నాన్నగారు డిప్యూటీ కలెక్టర్గా పనిచేసేవారు బ్రిటిష్ గవర్నమెంట్లో. మరి ఈయన కూడా మరి కలకత్తాలోనే 1857 తర్వాత ఆంగ్లేయులు ఏం చేశారంటే ఒక కాలేజ్, ఒక విశ్వవిద్యాలయం నిర్మాణం చేశారు. ఆ విశ్వవిద్యాలయంలో ఆయన మొట్టమొదటి గ్రాడ్యుయేట్ బంకించంద్రుడు, ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఆయన. ఆ తర్వాత లా చేశారు. ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం, బ్రిటిష్ గవర్నమెంట్లో డిప్యూటీ కలెక్టర్గా, తండ్రిలాగా సెన్సూర్ అనేటువంటి ఒక ప్రాంతంలో డిప్యూటీ కలెక్టర్గా ఆయన పనిచేయడం మొదలుపెట్టాడు. కానీ ఆయన కలెక్టర్గా పనిచేస్తున్నాడే తప్ప వాళ్ళ నాన్నగారేమో బ్రిటిష్ వాడు చెప్పినట్టుగా విని చేసేవాడు ఉద్యోగం. ఈయన ఏం చేసేవాడు, బ్రిటిష్ వాడు చెప్పినటువంటి గౌరవం చెప్పినటువంటి విషయాన్ని వ్యతిరేకిస్తూనే కొన్ని సందర్భాల్లో తన స్వాభిమానానికి భంగం కలగకుండా చాకచక్యంగా తన యొక్క ఉద్యోగాన్ని నిర్వహిస్తూ వెళ్ళిపోయాడు పూర్తిగా. మరి ఈరోజు వంగదర్శన్ అనే పత్రిక కూడా ఆయన నిర్వహించాడు. ఈ వంగదర్శన్ పత్రికలో చూడండి, చాలా గమ్మత్తైన విషయము, కొన్నిసార్లు మనిషి ఏం చేస్తారంటే కాలక్షేపానికి కొన్ని పనులు చేస్తాడు, కొన్ని నేర్చుకుంటాడు. మరి అలాంటిది ఆయన వంగదర్శన్ పత్రిక నడపడంలో మధ్యన పత్రిక నడిపేటప్పుడు మధ్యన ఖాళీ గ్యాప్లు వస్తాయి. ఒక రచనకి మధ్యన వచ్చిన గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఆ గ్యాప్లో ఖాళీ స్థలమే కదా, ఈ స్థలాన్ని నింపుదామని వందే మాతర గీతం ప్రింట్ చేశాడు. ఖాళీ స్థలంలో వందే మాతర గీతం ప్రింట్ చేశాడన్న కానీ ఈ వందే మాతర గీతాన్ని దేశ ప్రజలంతా నేర్చుకోవాలి, ఇది భావితరాల ఉద్యమ గీతం కావాలి, తారక మంత్రం కావాలి అని ఆయన ఉద్దేశంతో ఆ ఖాళీ స్థలంలో వందే మాతర గీతం వేస్తూ ఉన్నాడు. అలా 4-5 సార్లు వంగదర్శనంలో వేస్తూ వచ్చాడు. అది ప్రజలంతా కూడా ఆ గీతాన్ని చదివారు.
అంటే ఒక పత్రికలో ఖాళీగా ఉన్న స్థలాన్ని నింపడం కోసం అక్షరాల పూర్తిగా కవిత్వాన్ని అచ్చివేసినటువంటి ఆ గీతం భారతీయ హృదయాల్లో, ఖాళీగా ఉన్నటువంటి భారతీయ హృదయాల్లో దేశభక్తి అనేటువంటి తారక మంత్రాన్ని నింపినటువంటి గీతం అది. భారతదేశానికి స్వాతంత్ర నినాదం ఇచ్చి భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల నుంచి రక్షించినటువంటిది ఈ వందే మాతర గీతం. బంకించంద్రుడికి సాహితీ సామ్రాట్ అని పేరు. 19వ శతాబ్దం పూర్వార్ధంలో ఆయన చేసినటువంటి ఆ యొక్క పనులు ఏమిటి అంటే భారత జాతీయ స్వాతంత్ర పునరుజ్జీవన ఉద్యమంలో ఆయన అగ్రగణ్యుడిగా పిలువబడ్డాడు. అటువంటి బంకించంద్రుడి గురించి ఈరోజు చక్కటి పుస్తకాన్ని 88 మంది కవులు రచించారండి. ఈ పుస్తకంలో వర్ధమాన కవులు, ఇందాక అమ్మాయి చెప్పినట్టుగా వర్ధమాన కవులు, ఇప్పుడిప్పుడే కలం చేతబడుతున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రౌఢ కవులు, లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి కవుల వరకు 88 మంది కవులు వారందరి కవితల్ని సేకరించి 136వ గ్రంథంగా ప్రచురించినటువంటి వైరాగ్యం ప్రభాకర్ గారికి ముందుగా మనం సభాముఖంగా అభినందనలు తెలుపుతాం. ఈ లోకంలో నలుగురిని కలపడం చాలా కష్టం. 4 ఉపన్యాసాలు ఇవ్వచ్చు, 4 కవితలు రాయొచ్చు, 4 పనులు చేయొచ్చు, కానీ నలుగురిని కలపడం చాలా కష్టం. అటువంటి ఈ సమయంలో, ఈ ప్రపంచంలో, సమాజంలో ప్రభాకర్ గారు మరి ఎన్నో సభలను నిర్వహిస్తూ ఉన్నారు. అంటే నాకు సంవత్సరానికి ఒక 3-4 సభలు నిర్వహిస్తూ ఉంటారు. వారు అందరినీ గౌరవిస్తూ ఉంటారు. అలా మరి ప్రభాకర్ గారి యొక్క వారి యొక్క సౌజన్యంతో, వారి యొక్క ప్రేరణతో ఈ పుస్తకం వెలుగులోకి వచ్చింది. ఈ వందే మాతర గీతం అంటే వారు కొన్ని విషయాల్లో నేను తప్పుపట్టకూడదు. నేను నిష్కల్మషంగా ఈ వందే మాతర గీతం అనగానే నిన్న రాత్రి 1 గంట వరకు కూర్చొని 2 గంటల వరకు కూర్చొని 10th క్లాస్ పిల్లవాడిలాగా నేను వర్క్ చేశాను. రాయచూరు నుంచి సాయంకాలం 3-4 గంటలకు వచ్చాను. ఆయన గారు ఊరుకున్నారా, నిద్రపోనియేలా, ఎక్కడున్నారు మీరు, ఎక్కడ చేస్తున్నారు, వస్తున్నారా, రేపు సమీక్ష అని. అంటే ఆయన టీచరే, నేను టీచరే. ఆ వృత్తి ధర్మం ఏంటంటే ఊరుకోం, వెంట పెడుతూ ఆ పని చేయించేటువంటి ఆ టీచింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది పిల్లలు వెంటబడి పని చేయించేటువంటి. ఆ విధంగా మరి నాకు కొన్ని నచ్చని విషయాలు కూడా ఉన్నాయి, చెప్తాను నిర్మమాటంగా. ఎందుకంటే అవి భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి అది లాస్ట్ ఇద్దాం ఆ పాయింట్. ముందైతే ఈ పుస్తకంలో వందే మాతర గీతంలో చాలా చక్కగా ఒక అక్షరం కూడా పొరపాటు లేకుండా అన్ని విషయాల్లో కూడా చక్కగా అచ్చువేశారు. నెక్స్ట్ వచ్చేసి వందే మాతర గీతం యొక్క భావం కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. ఎందుకంటే తెలుసుకోకుండా మనం చెప్తున్నాం, వందే మాతర గీతాన్ని ఒక చరణం పాడి ఊరుకుంటున్నాం, కానీ 8.5 నిమిషాలు పడుతుందండి వందే మాతర గీతం పూర్తిగా పాడితే. 8.5 నిమిషాల ఈ గీతంలో ఎన్ని భావాలు ఉన్నాయండి, 880 భావాలు ఉన్నాయి. మళ్ళీ ఆ భావాలన్నింటినీ కూడా సంక్షిప్తీకరించి చక్కగా ఇక్కడ భావం ఇచ్చారు. పుస్తకంలో తర్వాత మీరు చదువుకోవచ్చు. ఆ తర్వాత చిగురుమళ్ళ శ్రీనివాస్ గారు, ముగ్గురు రచయితలు నిష్ఠాగరిష్ఠులైనటువంటి వాడు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన చక్కగా మరి అరబ్ ఎమిరేట్స్ తానాలో వారు చక్కగా సమన్వయకర్త, వారి ఇంటర్నేషనల్ సమన్వయకర్త వారి అభిప్రాయాన్ని తెలుపుతూ భారత స్వతంత్ర పోరాటంలో వందే మాతర గీతం నిర్వహించిన పాత్ర అనిర్వచనీయం, అసామాన్యం అంటారు. అంటే మొత్తాన్ని చదివి నేను వినిపించలేను ఇప్పుడు. ఆ తర్వాత జంజాల రఘుబాబు గారు, వారు మంచి విమర్శకులు, కాలమిస్టు, వారు కర్నూలులో ఉంటారు. వారు వందే మాతర గీతం వరుస మారుతున్నది అనేటువంటి మాట, ఈ మాట మా గురువు గారు నారాయణ రెడ్డి గారు ఎప్పుడో ఉన్నారు. వందే మాతర గీతం వరస మారుతున్నది, తరం మారుతున్నది, ఈ స్వరం మారుతున్నది అన్నారు. అసలు వందే మాతరాన్ని చూడు ఎంత గొప్ప గీతం అంటే, అన్నెపోయిన శ్రీనివాస్ ఆయన పేరు, సాధనాల వారికి బాగా తెలుసు.
అన్నెబోయిన శ్రీనివాస్, ఖమ్మం జిల్లా వందే మాతరం శ్రీనివాస్ అయిపోయాడు. ఎందుకని వందే మాతరం సినిమాలు నటించిన వందే మాతరం గీతం పాడినందు. అంటే ఎంతో మంది ఇంటి పేరుని అలాగే మనస్తత్వాలని మార్చినటువంటి అద్భుతమైన తారక మంత్రం వందే మాతరం. ఆ మాటను ప్రస్తావించారు ఈయన. ప్రస్తావించేటప్పటికీ ఇంకా అనేక రకాలుగా చెబుతూ ఈయన ఈ జంధ్యాల రఘుబాబు గారు పుస్తకంలో రాసినటువంటి అందరి కవుల్ని స్పర్శించాడండి. అందరి కవుల్ని, వాడు రాసినటువంటి కవుల్లో తనకు నచ్చినటువంటి వరుసల్ని పంక్తుల్ని ఉటంకిస్తూ చాలా చక్కగా తమ యొక్క శైలిని ఉదరిస్తూ బంకించంద్రుని వందే మాతర గీతం అన్నింట్లా స్ఫూర్తి నింపిందని, అలాగే వందే మాతర గీతానికి అభినందనలు అంటూ అనేక మంది రచయితల యొక్క రచనలు కూడా ఉటంకించారు. ఆ తర్వాత డాక్టర్ తన్నీర్ సురేష్ గారు, వీరు లక్ష్మీపేటలో డిగ్రీ కాలేజీలో లెక్చర్గా అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి వీరు వందే మాతర వైభవ సంపద అంటూ నిజంగా కవిగా పుట్టడం అనేది అంటే జన్మానాం నరజన్మ దుర్లభం అన్నాడు. 80 లక్షల జీవరాశిలో 79,99,99 జన్మలెత్తి ఆ 80వ లక్ష జన్మ ఇది మానవ జన్మ. మరి ఇటువంటి జన్మనిచ్చినటువంటి మనిషి జన్మ ఎత్తడం ఏంటంటే గొప్పనో కవిగా జన్మించడం ధన్యం అంటాడు. అంటూ ఏమంటాడు, కవిగా మారితే జన్మ ధన్యం అవుతుంది. మళ్ళీ ఓ కవి దేశం కోసం రాసినప్పుడు ఆ కవి జన్మ ధన్యం అవుతుంది. ఈ దేశాన్ని గురించి పాడలేనంటూనే దేశం గురించి రాశాడు ఒక మహాకవి. మరి ఆ విధంగా సమాజమే అతని కృషి క్షేత్రం అంటాడు, సమాజమే అతని సాధనా లక్ష్యం అంటాడు. నిజంగా కవి యొక్క గృహనీదయ అంటే సమాజమే. సమాజమే. మా నాన్నగారు చౌడూరి గోపాలరావు గారు ఇంటి నుండి ఇంద్రలోకం అనే కావ్యం రాశాడు. ఇంటి నుండి ఇంద్రలోకం అంటే ఇల్లు, పక్కిల్లు, వీధి, ఊరు, నగరం, రాష్ట్రం, దేశం ఇంద్రలోకానికి వెళ్ళిపోయారు. మరి అటువంటి కవి తలుచుకుంటే ఏదైనా సరే తన యొక్క హావభావాన్ని ఇంతకుముందు చెప్పిన కవులు చాలా చక్కగా చెప్పారు. మరి అటువంటి భావాన్ని ఈయన కూడా తన యొక్క అభిప్రాయంలో వ్యక్తం చేశారు. అలాగే ప్రకాశకులు, భవానీ సాహిత్య వేదిక మరి ప్రచురణకర్త వారు, మరి వారు ఏమన్నారు, వారి యొక్క వినయపూర్వకమైనటువంటి ఒక మాట నాకు నచ్చింది. ఏమిటి అంటే స్వాతంత్ర సమర నినాదం అంటూ ఈ గ్రంథానికి తోడ్పడిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఎక్కడైనా అచ్చు తప్పులుంటే వచ్చే ముద్రలో సవరించుకుంటాను అన్నాడు. ఇది ఆయన ఏదో తప్పులు చేస్తున్నట్టు కాదండి, సమాజానికి ఒక మార్గదర్శనం. కవి అయినా మనిషి అయినా ఎవరైనా నేను మాట్లాడిన దాంట్లో కూడా తప్పులు రావచ్చు. ఎవరైనా తప్పనిపిస్తే చెప్పొచ్చు, నేను చేసిన దాంట్లో తప్పనిపిస్తే చూపించండి, వెంటనే సవరించుకుంటాను. అది చాలా గొప్ప ఆదర్శవంతమైనటువంటి లక్షణం వారిలో. ఇక ఈ గ్రంథం మొత్తంలో నేను చూసినంత వరకు 3 పద్యాలు కనిపించాయి. పద్య ప్రక్రియలో 3 రాశారు. దాంట్లో ఒక పద్యంతో ప్రారంభం చేద్దాం. ఎందుకంటే మనది పద్య సంపద చాలా గొప్పది కాబట్టి. మరి వారు గాండ్ల రాములు గారు, గాండ్ల నరసింహులు గారు అనుకుంటారు వారి పేరు. వారు చాలా అద్భుతమైనటువంటి పద్యం రచించారు. వారు ఏదైనా సరే పద్య కవిత్వంలోనే. ఆ తర్వాత ఇంకొక పద్యం కూడా కనిపించింది. వారు మాడుగుల నారాయణమూర్తి గారు, కొమరంభీం జిల్లా నుంచి వారు వచ్చారా సభకి. నారాయణమూర్తి గారు, అవధాని గారు వారు ఎంత చక్కగా రాశారంటే ఒక 5 పద్యాలు, 1, 2, 3, 4, 5 పద్యాలు రచించారు. 4 కంద పద్యాలు, ఒక శాద్వరం రచించారు. వందే మాతర గీతం అనే శీర్షికతో వందే మాతరము వందే మాతరమొక్క గీతముగ సంభావించు నీ జాతి